జనరల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఆత్మని సింహాచలం సర్వీస్ ట్రస్ట్, అలాగే ఆకళ్ళ రాఘవేంద్ర ఫౌండేషన్ మనందరము కలిసి చేస్తున్న కొన్ని ప్రోగ్రామ్స్ అనండి, లేదు ఇతరత్ర కార్యక్రమాలు ఉంది. గతంలో చేస్తున్నవి ఆ జర్నీ అంతా పవన్ చెప్పడం జరిగింది. నేనేమనుకుంటానంటే ఇక్కడున్న మనందరము పెద్దవాళ్ళం, 40లోనో 50లోనో 60లోనో ఉన్నవాళ్ళం వివిధ కారణాల వల్ల మనకి ఎడ్యుకేషన్ పరంగానండి, ఫ్యామిలీ పరంగానండి, లేదు స్కూల్స్లో టీచర్ల పరంగానండి మనకు ఒక ఫౌండేషన్ మాత్రం గట్టిగా పడింది. జీవితంలో పెద్దవాళ్ళని గౌరవించడం ఎలాగా, స్త్రీలను గౌరవించడం ఎలాగా, ఉన్నంతలో నీతిగా నిజాయితీగా బతకడం ఎలాగా, అన్నిటికన్నా మించి జీవితాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ ఎలా ఉండాలి అనే దాని విషయంలో ఖచ్చితంగా 1970లు 80లు అంతకన్నా ముందు పుట్టిన వాళ్ళకి మాత్రం ఎంతో కొంత ఇవ్వబడింది. కానీ ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మాత్రం అవి ఇవ్వబట్టం లేదు. ఇవ్వబట్టం లేదు అనేది కంప్లైంట్ కాదు, ఇవ్వబట్టం లేదు అనేది నిరాశ కాదు, ఇవ్వబట్టం లేదు అనేది చాలా దుఃఖించే విషయం అంటం లేదు. పరిస్థితులు ఎప్పుడు మారతాయి. మా నాన్నగారు పెరిగినట్టుగా నేను పెరగలేదు, నేను పెరిగినట్టుగా మా పిల్లలు పెరగరు అనుకోవడం కూడా తప్పే. మారుతున్న కాలంతో పాటు మనం ఏదో త్రేతాయుగము, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అని యుగాల వారీగా కూడా ధర్మ స్వభావాలు మారినట్టుగా మనం చెప్తాం. మారుతున్న ధర్మ స్వభావాలతో పాటు ఏ విధంగా మానవుడు తనను తాను మలుచుకోవాలంటూ కూడా చెప్తాం. సేమ్ ఇప్పుడు కూడా ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాడికి టెక్నాలజీ ఇవ్వాలి. సెల్ ఫోన్ అనేది వాళ్ళ లేకుండా, సెల్ ఫోన్ అంటే ఏంటో తెలియకుండా వాళ్ళని 16, 17, 20 సంవత్సరాల వరకు పెంచే పరిస్థితి వాళ్ళకి లేదు. కాబట్టి సెల్ ఫోన్ ఇవ్వాలి వాళ్ళకి. కానీ ఈ సెల్ ఫోన్ని ఎలా వాడాలో కూడా నేర్పాలి. టెక్నాలజీ ఏమో సెల్ ఫోన్ ఇవ్వమని చెప్తుంది, కానీ ఎలా వాడాలో చెప్పేది మాత్రం నైతికత, ఎలా వాడాలో చెప్పేది మాత్రం ఒక విధమైన బేసిక్ వాల్యూ సిస్టమ్. ఆ వాల్యూ సిస్టమ్ని ఇవ్వకుండా ఇది మాత్రమే ఇస్తే మాత్రం ప్రమాదం. నేను ఒక ఉదాహరణగానే చెప్పాను టెక్నాలజీ, సెల్ ఫోన్ గురించి ఏదైనా. సో అలా అనుకున్నప్పుడు కేవలం ఎడ్యుకేషన్ అంటే మార్కులు మాత్రమే అనుకుంటే తప్పు. మార్కులు అక్కర్లేదు, ఓన్లీ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనుకున్నా తప్పు. ఈ రెండింటిని సమన్వయం చేసే ఒక విద్యా వ్యవస్థ రావడం అనేది అంత ఈజీ కాదు. ఓ పక్కన వ్యాపార దృక్పథము లేకపోతే అసలు స్కూలే నడపలేడు, కాలేజీ నడపలేడు. అలానే వ్యాపార దృక్పథం లేకుండా కేవలము కనుక అతను సేవా దృక్పథంలోనే పెడితే అది మంచిది కాదు. లేదు, పూర్తిగా వ్యాపార దృక్పథంలోనే వెళ్ళి పిల్లల్ని కేవలం స్కూల్ పుస్తకాలు మాత్రమే చదవాలి అనే పరిస్థితి తీసుకొచ్చి ఒకనొక స్టేజ్లో వాళ్ళు ఎందుకు పనిచేస్తున్నారో ఏం పనిచేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా స్కూల్ పుస్తకాల్లో ఉన్న వాటినేమో ఎగ్జామ్ పేపర్లో రాస్తే, ఎగ్జామ్ పేపర్లో రాసిన వాటికి ఏమో మార్కులు వస్తే, మార్కులు మాత్రమే జీవితం అనుకుని అమ్మా నాన్న అనుకుని మార్కులతోటి అంత అయిపోతుందని పిల్లలు అనుకుని మార్కులతోటి అంత అయిపోతుందని భ్రమ పెట్టే కాలేజీ లేదా స్కూల్ మేనేజ్మెంట్లు ఉంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఎస్ బాగా తెలివైన వాడు, బాగా ధనవంతుడు, బాగా బుద్ధిమంతుడు, బాగా గొప్పవాడు, బాగా తెలివితేటలున్నవాడు ఎలాగైనా బతికేస్తాడు, వాడు ఎప్పుడూ కంగారు పడాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ ఒక మాట అంటారు, నీకు దమ్ముంటే పులిని మేకని కాదు, మేకని కోడిని కాదు, పులిని సింహాన్ని బలివ్వాలి. పులిని సింహాన్ని ఎలాగూ బలివ్వలేం, మన దాని దగ్గరికి వెళ్తే మన బలి తీసుకుంటుంది. కాబట్టి తేరగా దొరికింది ఏదో కోడి మేక. అలా సమాజంలో అత్యంత ధనవంతులైన వాళ్ళకో, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలకో, లేకపోతే అమెరికాలోనో, హైదరాబాద్లోనో, ఢిల్లీలోనో, ముంబైలోనో, కలకత్తాలోనో, బెంగళూరులోనో, చెన్నైలోనో చదివే పిల్లలకో
ఏ డాక్టర్ గారి పిల్లలు లేకపోతే గొప్ప గొప్ప వాళ్ళ పిల్లలు ఎస్ వాళ్ళు ఎలాగూ వాళ్ళకి తెలుసు, చిన్నప్పటి నుంచి ఇది ఎలాగో నేర్చుకోవడమో తెలుసు, దాంతోపాటు కెరీర్ని ఎలా డెవలప్ చేసుకోవాలో తెలుసు. 10th క్లాస్ అయిన తర్వాత ఏం చేయాలి, ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి, డిగ్రీ తర్వాత ఏం చేయాలి, బీటెక్ చదవాలా, ఇంకోటి చదవాలా, అమెరికన్ యూనివర్సిటీలో, విస్కాన్సన్ యూనివర్సిటీలో, న్యూజెర్సీ యూనివర్సిటీలో ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే కనుక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళాలా, లేకపోతే కనుక డూన్ పబ్లిక్ స్కూల్కో లేకపోతే కనుక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కో వెళ్ళాలా, అలాంటి విషయాలు ఆటోమేటిక్గా మనకు తెలుస్తాయి. చిన్నప్పటి నుంచే కారణాలు ఏవైనప్పటికీ ఇంగ్లీష్లో మాట్లాడటం లాంటివి, ఇంగ్లీష్లోనే అన్ని కాన్ఫరెన్స్ చేయడం లాంటివి తెలుస్తాయి. కానీ మన పిల్లలు, ఇక్కడ పుట్టిన ఈ పిల్లలు, మన అమలాపురంలో, మన కోనసీమలో, మన తూర్పుగోదావరి జిల్లాలో, నేను ఇక్కడ పుట్టాను కాబట్టి, నేను పుట్టింది రాజమండ్రి కాబట్టి, పెరిగింది అమలాపురంలో కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పగలను. నేను 1974లో పుట్టాను, అంటే వాళ్ళు నాకు 42-43 సంవత్సరాల వయసు. నేను 1994లో అమలాపురం ఎస్కేబిఆర్ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశాను. నేను 89లో ఇంటర్మీడియట్లో స్టార్ట్ అయ్యాను. నేను ఇవాళ హైదరాబాదు 1994లో వెళ్ళి 1994 అక్టోబర్ 30 ఆ ప్రాంతంలో వెళ్ళి ఐఏఎస్కి 1995 జనవరి 1 నుంచి ఐఏఎస్ కోచింగ్ తీసుకోవడం మొదలుపెట్టి 1999 మే 12వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి ఐఏఎస్ ఇంటర్వ్యూ ఢిల్లీలో వెళ్ళి ఆ తర్వాత వచ్చిన రిజల్ట్లో 12 మార్కుల్లో ఐఏఎస్ కోల్పోయి, అంటే ఇవాళ కనుక నాకు ఆ రోజుల్లో వచ్చిన మార్కుల కన్నా 12 మార్కులు ఎక్కువ వచ్చి ఐఏఎస్ అయి ఉండేవాడు. నాతో చదివిన ఆ రోజు విద్యార్థులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క సెక్రటరీగా ఉన్నారు, ఏవి రాజమౌళి ఆయన పేరు. ఇవాళ నాతో చదివిన రాహుల్ బొజ్జా అనే అతను హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉన్నారు. కానీ ఆ రోజుల్లో నాకు ఎవరైనా గైడెన్స్ ఇచ్చుంటే, ఇచ్చారు నేను కాదని, కానీ ఇంకా ఎక్కువ ఇచ్చుంటే ఖచ్చితంగా నేను ఐఏఎస్ అయి ఉండేవాడినేమో. కానీ ఆ తర్వాత జీవితంలో వచ్చిన అనేకమైన సమస్యలు, అనేకమైన అవరోధాలు, అనేకమైన ప్రమాదాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన దాడుల్ని మాత్రమే ఎదుర్కొంటూ ముందుకు రావడానికి నాకు బేస్ ఎక్కడొచ్చింది? సరే, అమ్మా నాన్న ఇచ్చిన సంస్కారం ఇస్తుంది ఖచ్చితంగా, వాళ్ళు ఇచ్చిన ఆశీస్సులు ఉంటాయి ఖచ్చితంగా. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఇవాళకి 1999 ఆ ప్రాంతం నుంచి 2002 ఆ ప్రాంతంలో నేను ఐఏఎస్ కోచింగ్ సెంటర్ మొదలుపెట్టి, ముఖ్యంగా 2003 జూన్ 24వ తారీఖు నుంచి ఇవాటి వరకు నేను ఐఏఎస్ కోచింగ్ హైదరాబాదులో ఇస్తున్నాను అంటే, కింద పడ్డా మళ్ళీ లేస్తున్నాను అంటే, నాకంటూ జీవితంలో ఒక సమ్యక్ దృక్పథం వచ్చింది అంటే, అసలు జీవితం అంటే ఏంటో నాకు అర్థమైంది అంటే, అన్నిటికన్నా మించి జీవితాన్ని అందంగా మలుచుకోవడం ఎలాగో నాకు తెలిసింది అంటే, పుస్తకాలు చదవాలని, పెద్దవాళ్ళని గౌరవించాలని, మిత్రులను కాపాడుకోవాలని, తప్పో ఒప్పో జీవితంలో చిన్న మిస్టేక్స్ చేస్తుంటే కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని, ఇవన్నీ నాకు ఎవరు నేర్పారు అంటే, ఖచ్చితంగా చెప్తున్నాను, అమ్మా నాన్నలు ఇచ్చిన ఇంటి వాతావరణంతో పాటు అమలాపురంలోని ఎస్కేబిఆర్ కాలేజీలో చదివిన 1989 నుంచి 2004 వరకు చదివిన ఆ అమలాపురం ఎస్కేబిఆర్ ఎక్కడ ఈ కాలేజీ నాకు ఇచ్చిన సంస్కారము, ఇక్కడ ఇచ్చిన గురువుల సంస్కారం, దానికి తోడు అమలాపురంలో ఆ రోజుల్లో ఇక్కడ అనేకమైన సంస్థలు అనేక, లైన్ క్లబ్ కావచ్చు, రోటరీ క్లబ్ కావచ్చు, మరో క్లబ్ కావచ్చు, ఆ రోజుల్లో ఉన్న సంస్థలు, ఆ రోజుల్లో ఇక్కడ ఏదో ఒక సాంస్కృతిక వాతావరణమో, వ్యాసరచన పోటీ పెట్టేవాళ్ళు ఒకళ్ళు, కవితల పోటీ పెట్టేవాళ్ళు ఒకళ్ళు, ఎలక్యూషన్ పోటీ పెట్టేవాళ్ళు ఒకళ్ళు, క్విజ్ కాంపిటీషన్ పెట్టేవాళ్ళు ఒకళ్ళు, ఏదో గుళ్ళోనో బళ్ళోనో మళ్ళోనో ఏదో కార్యక్రమం పెట్టేవాళ్ళు ఒకళ్ళు, ఇలా ఒక కోలాహలమైన వాతావరణం ఉండేది. కాలేజీ క్యాంపస్లో మాత్రమే కాదు, బయట కూడా. ఇప్పటికీ నాకు గుర్తు, నేను మొట్టమొదటిగా అమలాపురంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉండగా రాసిన ఒక కవితకి నాకు మొదటి బహుమతి వచ్చింది. ఇక్కడెక్కడో ఒక స్కూల్ ఉంటే ఆ స్కూల్ వాడు పెట్టిన ఒక చిన్న కవితల పోటీ. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కవితల పోటీలో మనకి ఎప్పుడైతే చిన్న ప్రైజ్ వచ్చిందో ఉప్పొంగిపోయి, మనలో కూడా ఎవడో ఒక కవి ఉన్నాడన్నమాట, నాలో కూడా ఒక టాలెంటెడ్ పర్సన్ ఉన్నాడన్నమాట అనే కాన్ఫిడెన్స్ ఒక కవితల పోటీ ఇచ్చింది నాకు ఆ రోజున. అలా ఇప్పటికీ నాకు గుర్తు, అమలాపురంలో గడియార స్తంభం దగ్గర జరిగిన ఒక పెద్ద మీటింగ్లో నన్ను అక్కడ 2 ముక్కలు మాట్లాడమంటే, నేను మాట్లాడితే జనం అందరూ చప్పట్లు కొడుతుంటే, మనం మాట్లాడితే జనం చప్పట్లు కొడతారన్నమాట అనే కాన్ఫిడెన్స్. నా కోరిక ఏంటంటే, ఆ రోజుల్లో అంతటి ఏదైతే విద్యనో, విజ్ఞానాన్నో, వికాసాన్నో, వ్యక్తిత్వాన్నో, అన్నిటికన్నా మించి ఒక కాన్ఫిడెన్స్నో, ఒక శక్తినో నాకు అమలాపురం మట్టి ఇచ్చింది, ఇక్కడ గాలి ఇచ్చింది. సో ఇప్పుడు నేను ఏమనుకున్నాం, లేదా పవన్ ఏమనుకున్నాం, లేదా మనందరం ఏమనుకున్నామంటే, మనం తర్వాత తరానికి కూడా ఇది ఇవ్వాలి.
మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇవ్వాలి. మా జనరేషన్, మాకన్నా కొంతమంది పెద్దవాళ్ళు ఇక్కడ ఉంటే మీ జనరేషన్, మా జనరేషన్, నేను పుట్టినప్పుడు ఉన్న జనరేషన్లో తప్పు చెయ్యాలి అంటే ఎవరికైనా ఎప్పుడైనా తప్పు చేయాలని అనిపిస్తుంది, రైట్ చేయాలనిపిస్తుంది, మానవ సహజ గుణం. కానీ ఆ రోజులో తప్పు చేయడానికి కావలసిన అవసరాలు, అవకాశాలు తక్కువ ఉండేవి. ఎందుకని అంటే ఆ రోజుల్లో టీవీ ఊరికి ఒకటి ఉండేది, ఉన్న ఇంట్లో ఒకటి ఉండేది, ఉన్న అందులో DD8 లాంటి దూరదర్శనాలు తప్ప ఇంకేం వచ్చేవి కావు. 64, 74 ఛానల్స్ వచ్చేవి కావు. అందులో ఆటలు, పాటలు, కామిక్స్, లేకపోతే ఈ పిల్లల్ని అట్రాక్ట్ చేసేదో వీడియో గేములు లాంటివి వచ్చేవి కావు. ఆ తర్వాత ఏదో ఒకవేళ ఎప్పుడైనా సెల్ ఫోన్ లాంటివి, ఆ సెల్ ఫోన్ అంటే పదవే లేదు యాక్చువల్గా. నేను 2001లో మొట్టమొదటిసారిగా సెల్ ఫోన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి డిగ్రీ లెవెల్లో సెల్ ఫోన్ అన్న మాట్లాడి ల్యాండ్ లైన్ మాత్రమే ఉండేది. అంటే ఎవరైనా ఫోన్ చేయాలంటే అది నేనే లిఫ్ట్ చేయాలని అవసరం లేదు, అమ్మ లిఫ్ట్ చేయొచ్చు, నాన్న లిఫ్ట్ చేయొచ్చు, అక్క లిఫ్ట్ చేయొచ్చు, తమ్ముడు లిఫ్ట్ చేయొచ్చు. కాబట్టి తప్పు చేయాలని ఉన్నా, నా ఫోన్ నెంబర్ ఎవరికైనా ఇవ్వాలనుకున్నా, నాకు ఆ రోజున తప్పు చేసేందుకు అవకాశం తక్కువ. కానీ ఇవాళ సెల్ ఫోన్ ఏం చేస్తుందంటే, ఇందులోకి వచ్చిన ఇంటర్నెట్ ఏం చేస్తుందంటే, ఇందులో యూట్యూబ్ ఏం చేస్తుందంటే, ఇందులో ఫేస్బుక్ ఏం చేస్తుందంటే, ఎక్కడో కలకత్తాలో ఉన్న అమ్మాయితో కూడా అమలాపురంలో ఉన్న కుర్రాడు మాట్లాడేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. ఎక్కడో ఢిల్లీలో ఉన్న ఒక అబ్బాయితో అవసరమైతే ఇక్కడ ఉన్న కుర్రాడు మాట్లాడేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇది కత్తి లాంటిది, దీన్ని జాగ్రత్తగా వినియోగించుకోకపోతే తలకైపోతుంది. అదే మళ్ళీ దీంట్లో అవసరమైతే విస్కాన్సన్ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, కార్నెల్ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఏం జరుగుతుందని అక్కడ ప్రొఫెసర్తో మాట్లాడడానికి ఇదే అవకాశం ఏర్పడుతుంది. సో వీళ్ళకి ఇది ఇవ్వకుండా ఉంటేనేమో వీళ్ళని ప్రపంచంతో దూరం పెట్టాల్సి వస్తుంది. వీళ్ళ అలాని మనం మాటిమాటికి ఇస్తే తీసుకో అంటేనేమో వాళ్ళు చెడిపోయే అవకాశం ఉంటుంది. ఆ వయసు అలాంటిది. కాబట్టి అందుని ఇలాంటప్పుడు మనలాంటి వాళ్ళం ఎస్ మీరు టెక్నాలజికల్గా ఎలా డెవలప్ అవ్వాలి, శాస్త్ర సాంకేతిక రంగాలతో ఎలా డెవలప్ అవ్వాలి, రాబోయే రోజుల్లో ఎలా ఉండాలి అని మనం చెప్పగలగాలి. దాంతోపాటు మళ్ళీ మనం చెప్పగలిగేది అట్ ద సేమ్ టైం మనం చెప్పాల్సింది దాంతోపాటు ఎట్లా ఏ విధంగా వీళ్ళు నైతికంగా బతకాలి. అన్నిటికన్నా మంచి ఇవాళ టాలెంట్ వేరు, స్కిల్ వేరు, మార్కులు వేరు, రిమార్కులు వేరు. టాలెంటు కావాలి, స్కిల్ కావాలి, రిమార్కు కావాలి, మార్కులు కావాలి. ఒక మాటలో చెప్పాలి అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పిందే కూడా, టాలెంట్ అనేది ఒక్క మాట చెప్పాలంటే ముడి సరుకు లాంటిది. నేను మీ ఇంటికి భోజనానికి వస్తే కేవలం అక్కడ ఉన్న ఏదైతే రైసో అంటే బియ్యమో, లేకపోతే 2 టమోటాలో, 2 పొటాటోలో, లేకపోతే అక్కడికి 2 ఆనియన్స్ పెట్టడము అనేది ఏమో టాలెంట్ లాంటిది. కానీ దాన్ని ఎవరు తినలేము మనం. దాన్ని తినాలి అంటే దాన్ని రైస్ కుక్కర్లోనూ ఇంకో దాంట్లో పెట్టి వండాలి, వండి వార్చాల్సి ఉంటుంది. అంటే అది స్కిల్ లాంటిది. నీకు ఏం తెలుసును అన్నదేమో టాలెంట్, నువ్వు ఎలా ఎగ్జిబిట్ చేస్తున్నావు అన్నదేమో స్కిల్. ఇవాళ ఖచ్చితంగా ఎవరైనా జీవితంలో ఎదగాలంటే, అది ఆ మాటకు వస్తే విద్యార్థి లోకం మాత్రమే కాదు, ఎవరైనా ఎదగాలి అంటే 3 స్కిల్స్ కనీసం ఉండాలి. దాన్ని LOC అంటాను నేను. L అంటే లీడర్షిప్ స్కిల్స్, O అంటే అబ్జర్వేషన్ స్కిల్స్, C అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, L అంటే లీడర్షిప్ స్కిల్స్. లీడర్షిప్ స్కిల్స్ అనేకం వస్తాయి. ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఎవరితో షేక్ హ్యాండ్ ఇవ్వాలి. ఇవాళ వీళ్ళు ఇన్ఫోసిస్లో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే, ఆ ఇన్ఫోసిస్తో జెన్పాకో లాంటి కంపెనీలు కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి APPSC లేదా లాంటి సంస్థలు ఏవైతే ఉంటాయో వాటివి కావచ్చు, లేదు UPSCలో IASవి కావచ్చు, లేదు ఒక మామూలు ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వడం కోసం కావచ్చు, లేదు ఏదైనా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లో కంపెనీ వాడు వస్తే వాళ్ళ ఇంటర్వ్యూలో కావచ్చు. ఖచ్చితంగా అడిగేది ఏంటంటే వాళ్ళలో ఉన్న లీడర్షిప్ స్కిల్స్ని చూస్తారు. నలుగురిని అట్రాక్ట్ చేయగలుగుతున్నాడా లేదా, నలుగురిని లీడ్ చేయగలుగుతున్నాడా లేదా. ఎందుకంటే వాళ్ళు లీడర్లు కావాలి. కాబట్టి ఒక కంపెనీ పెట్టిన తర్వాత కంపెనీలో 100 మందో 200 మందో జాయిన్ అయిన తర్వాత 20 మంది టీమ్గా ఏర్పడి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి 20 మందికి ఇస్తారు. ఆ 20 మందిని లీడ్ చేసే ఒకడు కావాలి. ఆ 20 మంది చేత పనిని ఎక్స్ట్రాక్ట్ చేసే ఒక వ్యక్తి కావాలి. ఆ 20 మందిని మోటివేట్ చేసే ఒక వ్యక్తి కావాలి. ఆ 20 మందిలో కలిసిపోయే ఒక వ్యక్తి కావాలి. ఆ 20 మందిని కలుపుకోగలిగిన ఒక వ్యక్తి కావాలి. ఆ 20 మందిలో ఎవరు ఏ టాలెంట్కి ఉపయోగపడతారో తెలిసే ఒక వ్యక్తి కావాలి. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ విధంగా ప్లేస్ చేస్తే, కొంతమందికి టైప్ చేయడంలో ఇంపార్టెన్స్ ఉండొచ్చు, కొంతమందికి సాఫ్ట్వేర్ రాయడంలో ఉండొచ్చు, కొంతమందికి హార్డ్వేర్ టెక్నాలజీ తెలిసి ఉండొచ్చు. ఇలాంటి ఎవరు ఏమిటి ఎన్నారో తెలుసుకోవచ్చు. వాళ్ళలో కొంతమంది ఇంగ్లీష్ రాకపోతే అలా ఇంప్రూవ్ చేయాలి, ఇంగ్లీష్ లేకపోయినా పర్వాలేదు ఎలా ప్లేస్ చేయాలి. ఇలాంటివన్నీ ఒక టీమ్ లీడర్ కావాలి. అందుకని ఒక కంపెనీ నేను రిక్రూట్ చేసుకున్నప్పుడు కేవలం ఎంప్లాయీగా మాత్రమే రిక్రూట్ చేసుకోదు. అతను 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోయిన తర్వాత టీమ్ లీడర్ అవుతాడా లేదని చూస్తారు.
ఇలా కంపెనీలో మనం ఉండాలన్నా, ఐఏఎస్ కూడా అంతే, ఇంటర్వ్యూలకు వెళ్తే, గ్రూప్ 1 కూడా అంతే, ఇంటర్వ్యూకి వెళ్తే, ఏ కంపెనీ అయినా అంతే, ఇంటర్వ్యూకి వెళ్తే. అంతెందుకు మన ఎదురు ఒక చిన్న షాప్ ఉంటే ఆ షాప్లో ఎవరైనా అపాయింట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఎవరైనా మన దగ్గర పని చేస్తామంటే మనకి కుర్రాడు పని చేస్తాడన్నా అంటే ఆ కుర్రాడు మనం తీసినప్పుడు చూస్తూ ఉంటారు, ఇది బాగా పని చేస్తాడా లేదా అన్నప్పుడు 2 రోజులు 3 రోజులు అబ్జర్వ్ చేసి, అరే ఈ పని సెంటీమీటర్ ఇస్తే కిలోమీటర్ దూసుకుపోతాడు రా, కుర్రాడు చలాకీగా ఉన్నాడు రా, డైనమిక్ గా ఉన్నాడు రా అని వెంటనే అపాయింట్ చేసుకుంటాం. వాడు మానేస్తానని ఎప్పుడనంటే ఎంత ఇప్పుడు శాలరీ నీకు 10,000 15,000 ఇస్తాను ఉండబ్బా అని శాలరీ పెంచుతాం. అలాగే కంపెనీ కూడా అంత, ఇన్ఫోసిస్ అయినా ఇంకొకటైనా కూడా. అంటే ఇవాళ ఈ పిల్లలు కాలేజీ నుంచి బయటకు వచ్చే లోపు వాళ్ళకి మ్యాథ్స్ తెలియడం ఎంత ఇంపార్టెంటో, ఫిజిక్స్ తెలియడం ఎంత ఇంపార్టెంటో, కెమిస్ట్రీ తెలియడం ఎంత ఇంపార్టెంటో, ఎకడమిక్స్ తెలియడం ఎంత ఇంపార్టెంటో, హిస్టరీ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, జాగ్రఫీ తెలియడం ఎంత ఇంపార్టెంటో, దాంతోపాటు వీళ్ళకి లీడర్షిప్ స్కిల్స్ కూడా తెలియాలి. వాళ్ళు లీడర్లుగా ఎదగాలి. అలా ఎదగాలంటే వాళ్ళకి లీడర్షిప్ స్కిల్స్ లేదా లీడర్షిప్ సంబంధించిన ట్రైనింగ్ మనకి పాల్గొంది. అదేవిధంగా అబ్జర్వేషన్ స్కిల్స్, ఇవాళ ఎంత అబ్జర్వ్ చేస్తాము అన్నది పాయింట్. అనేకమైనవి జీవితంలో జరుగుతూ ఉంటాయి, అనేకమైనవి మన చుట్టూ జరుగుతూ ఉంటాయి, అనేకమైన విషయాలు వీళ్ళు గమనిస్తూ ఉండాలి. అబ్జర్వేషన్ స్కిల్స్ అంటాం మనం. ఇవాళ టెక్నాలజికల్గా కావచ్చు, ఇంకెలాగైనా కావచ్చు, ప్రతిదీ అబ్జర్వ్ చేయగలగాలి. ముఖ్యంగా అందులోనూ కంపెనీస్లో కానీ, లేదా ఏదైనా కార్పొరేట్స్లో కానీ, లేకపోతే గవర్నమెంట్లో కానీ జాయిన్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా అబ్జర్వేషన్ స్కిల్స్ కావాలి. రేపు ఏం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, 10 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, 5 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, మొన్న ఇండస్ట్రీ ఎలా ఉంది, ఇవాళ ఎలా ఉంది, అలాగే సమాజం మొన్న ఎలా ఉంది, ఇవాళ ఉంది, రేపు ఎలా ఉంది అని తన చుట్టూ ఉన్న వాటిని ఎంత బాగా అబ్జర్వ్ చేస్తే ఈ పిల్లలు అంత బాగా జీవితాలు ఎదగలుగుతారు. దాని అబ్జర్వేషన్ స్కిల్స్ అంటారు. ఇంకా అన్నిటికన్నా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్. గోదావరి నాసిక్లో మాత్రమే పుట్టి అక్కడ ఉండిపోతే ఎంత నష్టమో, అలాగే మన లోపల సరుకుండి ఇక్కడే ఉండిపోతే అంతే నష్టం. ఈ సరుకుని బయటికి కమ్యూనికేట్ చేయగలగాలి, నలుగురిని అట్రాక్ట్ చేస్తూ మాట్లాడగలగాలి, నలుగురికి విషయాన్ని చెప్పగలగాలి. అప్పుడప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి, అప్పుడప్పుడు మాతృభాషలోనూ మాట్లాడగలగాలి, అప్పుడప్పుడు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడుతూ అవసరమైతే అమెరికన్ కంపెనీలతో కూడా మాట్లాడగలగాలి, లేదు ఏమైనా ఢిల్లీలోనూ ఇంకోటిలోనూ మినిస్టర్తో లేదా ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడగలగాలి, అదేవిధంగా తెలుగులోనూ మాట్లాడగలగాలి. అప్పుడప్పుడు అస్సలు మాట్లాడకూడదు, మౌనమే అక్కడ కమ్యూనికేషన్. మనకన్నా పెద్దవాడు ఎవరో మాట్లాడుతున్నప్పుడు మన స్థాయి భేదాన్ని పక్కన పెట్టి అలా మౌనంగా వినగలిగి ఉండాలి. అది కూడా ఒక కమ్యూనికేషనే, లిజనింగ్ స్కిల్స్ అంటారు దాన్ని. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ మాట్లాడగలగాలి, అవసరమైతే విస్తృతంగా ఒక గంట 2 గంటలు మాట్లాడగలగాలి, అలాగే కాంప్రహెన్సివ్గా మాట్లాడగలగాలి, అలాగే క్లియర్గా మాట్లాడగలగాలి, అలాగే కన్సైజ్గానూ మాట్లాడగలగాలి. ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ మాట్లాడాలి, ఎక్కడ ఏ విధంగా ఉండాలో తెలియాలి. అలాంటి కొన్ని విషయాలని మనందరం కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం. ఈ సక్సెస్ మంత్ర ఎవ్రీ మంత్ ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది చేపట్టడం వెనకాల ఉన్న కారణం ఇన్ని ఉన్నాయి. ఆకలి నుండి సింహాచలం సర్వీస్ ట్రస్ట్ పవన్, అలాగే మా ఆకలి రాఘవేంద్ర ఫౌండేషన్ రెండు కలిపి గత దాదాపు 4 ఏళ్లుగా చేస్తున్న అనేకమైన కార్యక్రమాలకి నిజానికి మీ అందరి యొక్క సపోర్ట్ లేకపోతే సాధ్యం కాదు. ఇలాంటి మీ అందరి సపోర్ట్ తోటి మనందరము కలిసి తలో చెయ్యి వేసి ఇవాళ యూత్కి ఉపయోగపడే ప్రతి నెల 3వ ఆదివారం కానీ, ఏ కారణం చేతనైనా కాలేజీల్లో ఆదివారం నాడు కనుక కాలేజీ ఉండదు అలాంటివి అనుకున్నప్పుడేమో ఎనీ 3వ వారం అంటే ప్రతి నెల 3వ వారంలో కానీ మనం ఖచ్చితంగా ఒకటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సక్సెస్ మంత్ర అనే పేరుతోటి నిర్వహిస్తే బాగుంటుందని మేము అనుకోవడం జరిగింది. గత దాదాపు 4 ఏళ్లుగా హైదరాబాద్లో నేను ఎక్కడైతే ఉంటున్నానో దిల్సుఖ్ నగర్ అనే ఒక ఏరియాలో ప్రతి నెల మొదటి ఆదివారం నాడు అక్కడ ఒక కార్యక్రమం చేపడతాం. హైదరాబాద్లో ప్రతి నెల మొదటి ఆదివారం మా దగ్గర, అలాగే 2వ ఆదివారం ఒక సిటీ సెంటర్ లైబ్రరీలో, అలాగే 3వ ఆదివారం వేరే ఇంకొక చోట, 4వ ఆదివారం నల్లకుంటలో, ఇలాగా నేనుండే దిల్సుఖ్ నగర్, నల్లకుంట, కొత్తపేట ఇలాంటి ఏరియాలోనే దాదాపు ప్రతి ఆదివారం ఏదో ఒక ప్రోగ్రాం పెడతాం. ఆ ప్రోగ్రాం ఇలాంటి యూత్ని రమ్మంటాం, ఎవరో పెద్దవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత మంచి మంచి మాటలు చెప్పిస్తాం. నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి ప్రతి 3వ ఆదివారం లేదా 3వ వారము ప్రతి నెలలో రావడం నాకు ఇబ్బందే కాబట్టి, కేవలం ఒకళ్ళు మాత్రమే చెప్తే అయ్యేది కూడా కాదు కాబట్టి ఎక్స్పర్ట్స్ని కూడా హైదరాబాద్ నుంచో వైజాగ్ నుంచో తీసుకురావాలన్నది మాకున్న ఒక ఐడియా లేదా ఆలోచన.
మనకి అనేక మంది ట్రైనర్లతో ఇప్పటికే మాట్లాడడం జరిగింది. సుధీర్ సాండ్రా అని బహుశా మీరు ఇప్పటికే ఇక్కడ 2-3 సార్లు మనకి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అదేవిధంగా అతని తర్వాత అన్వర్ షేక్ అని ఆయన, అదేవిధంగా అభిషేక్ అని ఆయన, అదేవిధంగా లక్ష్మీపురం వేణుగోపాల్ అని ఆయన, అదేవిధంగా ఉదయ్ కుమార్ అలజంగి అని, అలాగా అనేక మంది, వంగీపురపు రవికుమార్ అని, పోతుకూచి పద్మ అనే ఆవిడ, ఇలా అనేక మంది ట్రైనర్లతోటి, దుర్గా మేడం ఒక ఆవిడ, అంటే స్త్రీలు పురుషులు ఎవరెవరైతే వాళ్ళ తెలుగు నేలలో 2 రాష్ట్రాలలో ఉన్నతమైన కౌన్సిలింగ్ ఇవ్వగలరో, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయగలరో వాళ్ళందరి చేత, అది కూడా మేము ప్రతి నెల అనుకుంటున్నాం కాబట్టి దానికి ఒక టైం టేబుల్లా కూడా ప్లాన్ చేస్తున్నాం. అంటే ఎవరో వస్తారు ఏదో చెప్తారు, అలా కాకుండా ఉండే విధంగా ఒక టైం టేబుల్ లాగా, అంటే ఒక 1 ఇయర్ 12 టాపిక్స్ తీసుకుని, ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్, ఇంకో టాపిక్ ఇంకో టాపిక్, అంటే ఉదాహరణకి సాధారణంగా లెసన్ అంటే ఎలా మనకు అర్థం చెప్పాలంటే, ముందు పప్పు అన్నం తింటాం, తర్వాత కూర, ఆ తర్వాత పచ్చడి, ఆ తర్వాత సాంబారు, ఆ తర్వాత పెరుగు, ఒక ఆర్డర్ ఉంటుంది. అదేవిధంగా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ముందు పెద్దవాళ్ళకి ఫస్ట్ చేరుకు అలా ఉంటుంది. అదేవిధంగా ముందు పెద్దవాళ్ళకు లేదా లేడీస్కో మనం ఏదైనా జాకెట్ గుడ్డ పెట్టడం లాంటివి ఉంటాయి. ఇలా ఎలాగైతే ఉంటుందో ప్రోటోకాల్ అంటాం మనం, అలాగే ఎడ్యుకేషన్లో కూడా ఒక టైం టేబుల్ ఉంటుంది. సో ర్యాండమ్గా కాకుండా సైంటిఫిక్ నేచర్ తోటి ఉండే విధంగా ఈ టాపిక్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఎవరెవరు ఏం టాపిక్స్ చెప్పగలరు అనే వాటిని పసిగట్టి వాళ్ళకి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు కాబట్టి రోజుకి ఇంతానే రెమ్యునరేషన్ వాళ్ళు తీసుకునేంత పెద్దవాళ్ళు కాబట్టి మనం పిలిచిన వెంటనే ఎంత ఇచ్చినా ఓకే అనేంత సౌహృదయత వాళ్ళకు ఉంది కాబట్టి, అయినా వారిని మనము ఆ గౌరవంతో, వారికి తగిన గౌరవ పారితోషికంతో ఈ ప్రోగ్రాం చేయాలని కూడా డిసైడ్ చేయడం జరిగింది. మనందరము కలిసి చేయాల్సిందల్లా, ఇవాళ కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఉన్న యూత్ ఉన్నారు, వీళ్ళని ఇలాంటి ప్రోగ్రాంకి మనం తీసుకురాగలిగితే, ఇలాంటి ప్రోగ్రామ్స్లో వాళ్ళకి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కనుక మనం చెప్పగలిగితే ఖచ్చితంగా ఒక అద్భుతమైన, మనం ఒక 1 ఇయర్ కొంచెం కష్టపడితే కనుక ఆ తర్వాత సిస్టమ్ విల్ రన్, అంటే దానికి అదే రన్ అయ్యే ఒక పునాది ఏర్పడుతుంది. అంత మాత్రమే కాదు, స్పోకెన్ ఇంగ్లీష్ లాంటివి కూడా. దాని వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే నాకు ముచ్చటేసింది. యాక్చువల్గా ఇంగ్లీష్ భలే మాట్లాడతారు. ఐ డింట్ ఎక్స్పెక్ట్ సచ్ ఎన్ ఇంగ్లీష్ ఫ్రమ్ యువర్ సైడ్. సో కాబట్టి ఇంగ్లీష్ని కూడా మనం ఇంప్రూవ్ చేసేలాగా, నేను ఇక్కడ పెరిగిన వాడిని, అమలాపురంలో పెరిగిన వాడిని, నేను పుట్టిన వాడిని, ఈ ప్రాంతంలో పుట్టిన వాడిని. నేను అమెరికాను చూశాను, 2 సార్లు అమెరికా వెళ్ళాను. దాదాపుగా అమెరికాలో నేను టెక్సాస్ కానీ, హ్యూస్టన్ కానీ, ఆస్టిన్ కానీ, డాలస్ కానీ, న్యూజెర్సీ కానీ, న్యూయార్క్ కానీ, వాషింగ్టన్ కానీ, వాషింగ్టన్ DC కానీ, లేకపోతే ఫ్లోరిడా కానీ, ఇలాంటి అనేకమైన నేను ప్రాంతాలు చూశాను. నేను అమెరికాలో చూసిన విద్యా విధానంలో అక్కడ నేను కాలేజీలకు వెళ్ళాను, యూనివర్సిటీలకు వెళ్ళాను, అలాగే స్కూళ్ళకి వెళ్ళాను. కొన్ని చోట్ల చీఫ్ గెస్ట్గా వెళ్ళాను, కొన్ని చోట్ల అబ్జర్వేషన్ నేను నేర్చుకునేందుకు వెళ్ళాను, లేదా నేను మాట్లాడేందుకు వెళ్ళాను. అలా వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తున్నారో నాకు కొంత అవగాహన కలిగింది. అదేవిధంగా నేను ఢిల్లీ, మద్రాస్, ముంబై, కలకత్తా ఇలాంటి అనేకమైన ప్రాంతాలలో యూనివర్సిటీలకి వెళ్ళడం జరిగింది. IIITకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, IITకి కొన్నింటికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లాంటి నిఫ్టీ లాంటివి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, విజయ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాంటి బ్యాంకుల యొక్క ఎంప్లాయీస్కి, మేనేజర్లకి కూడా నేను ఫుల్ డే క్లాసులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. మహీంద్రా, TVS ఇలాంటి కంపెనీలు, అమర్ రాజా బ్యాటరీస్ లాంటి కంపెనీలు, అనేకమైన వాటికి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను అక్కడ నేర్చుకున్నవి ఏదో తేనె టీగలాగా అక్కడ నేర్చుకున్నవన్నీ నేను నేర్చుకుని నేను ఒక తేనె పొట్ట ఒకటి కట్టాను. మీరు రాళ్ళు వేస్తే చాలు తేనె టీగలు పోతాయి, అందులోంచి తేనె బయటకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లల కనుక ఆ తేనె తాగితే పోతన భాగవతంలో చెప్తాడు, ఏదో వ్యాసుడు రచించిన భాగవత కల్పవృక్ష సుఖముఖ సాధారణ పదవి గనుడు రసిక భావవిధులారా అంటాడు. భాగవతం అనే కల్పవృక్షంకి ఒక పండు ఉంది, అదే వేదము అనే కల్పవృక్షానికి ఒక పండు ఉంది. ఆ పండు పేరు భాగవతము. చిలక కొట్టింది, దాని నుంచి రసం కారుతుంది, ఆ రసమే భాగవత పద్యాలు, ఆగండి అంటాడు. సో అలా నేను అక్కడి నుంచి నేర్చుకున్నవి మనందరము కలిసి ఒక అడుగు ముందుకు వేస్తే, ఇంకొకటి ఏంటంటే సమాజంలో అందరము మంచి పని చేస్తున్నాం, అందులో ఏమాత్రము సందేహం లేదు. లేకపోతే ఒక ఆదివారం పూట ఉదయం బయట వర్షం పడుతుంటే ఇంతమంది రారు. నిజానికి వచ్చాము అంటే అర్థం మనం ఏదో చేయాలని తపనుందని. ఇంకొకటి ఏంటంటే
ఓ కుర్రవాడు మార్నింగ్ 5 గంటలకి లేవాలని అనుకున్నప్పుడు సరే 5ంటికి లేవడం కోసం అతను అలారం పెట్టుకుంటే తీరా చూస్తే వాళ్ళ అమ్మ వచ్చి వీడు 5ంటికి లేవడం వీడు ఎందుకంటే పైగా బయట వర్షం కూడా పడుతుంది కాబట్టి అటు తిరిగి ఇటు తిరిగి అయ్యేసరికి 5:30కి లేస్తాడు. అదే అలారమే కనుక 4:30కి పెడితే చక్కగా 4:30 నుంచి 5 వరకునేమో వాడు అటు ఇటు తిరుగుతాడు, మొత్తం మీద 5కి లేస్తాడు కదా అని చెప్పి 4:30కి వాళ్ళ అమ్మ అలారం పెట్టి పడుతుంది. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఓపెన్ చేసి తలుపు చూస్తే అరే 4:30కి అలారం ఉంది, బహుశా వీడు 4:30కి లేవాలేమో, ఓ పని చేద్దాం 4కి అలారం పెడితే ఈ కాస్త అటు ఇటు నీలగడాలనే ఉంటాయి, 4:30కి కాకుండా 4కి పెడదామని చెప్పి 4కి పెట్టడం జరిగింది. వాళ్ళ అక్క వచ్చేమో 3:30కి, వాళ్ళ బావ వచ్చేమో 3:00కి పెట్టడం జరిగింది. అతను 5ంటికల్లా లేవాలని, ఇన్ టైంలో లేవాలని అతను ఈ కర్తవ్య దీక్షలోకి ఖచ్చితంగా సమయం ఎప్పుడైతే అప్పుడే లేవాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ సహకరించారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కోఆపరేట్ చేశారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ తప్పించారు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ తమతో తాము సమన్వయం చేసుకోలేదు అనే బిజినెస్ మేనేజ్మెంట్లో అతి గొప్ప విషయంగా దీన్ని చెప్పడం జరుగుతుంది. కోఆపరేషన్కి కోఆర్డినేషన్కి తేడా ఏమిటి అన్నది. అలా ఇవాళ మనందరము విడివిడిగా, నేను హైదరాబాద్లో విడిగా చేస్తున్నాను, పవన్ అమలాపురంలో చేస్తున్నారు, మీరు ఇంకొక చోట మీరు చేస్తాం. వ్యక్తిగతంగా మనందరము ఎక్కడెక్కడ ఏమి చేస్తున్నాం, ఒక సమూహంగా కూడా కలిస్తే ఇంకొంచెం ఎక్కువ చేయొచ్చు అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. అందులో మీ అందరి యొక్క మనందరి యొక్క సహకారంతో, సమన్వయంతో, ఆశీస్సులతోటి మనం కనుక ఈ ప్రాజెక్ట్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళగలిగితే దీని మీద నాకు చాలా విపరీతమైన ఆశయాలు కూడా ఉన్నాయి, విపరీతమైన కోరికలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రోగ్రాం అన్నది నాకు తెలిసిన, బహుశా నాకు మాత్రమే తెలిసేమో అనిపించేంత అనిపిస్తుంటుంది నాకు. నేను జీవితంలో అనేక సందర్భాల్లో కింద పడడం జరిగిందని, అనేక సందర్భాల్లో బాధలు పడడం జరిగింది. కానీ నన్ను నిలబెట్టింది మాత్రం నేను ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రోగ్రాముల్లో నేర్చుకున్నవే. అలా ఆ పిల్లలు కూడా రేపటి రోజు 20 సంవత్సరాల తర్వాత నాకు ఇప్పటికీ గుర్తు, అలా అనేక మంది మా దగ్గరికి వచ్చి మీరు ఎప్పుడో చెప్పిన పాఠంలో ఉన్న ఒక పాయింట్ మమ్మల్ని నిలబెట్టింది సార్ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అందులో ఇక్కడ ఉన్న యూత్ వీళ్ళు అనవసరమైన ప్రేమల్లో పడిపోకుండా, అనవసరమైన కలహాల్లో పడిపోకుండా, అనవసరమైన చెడు అలవాట్లకు వెళ్ళిపోకుండా ఇవాళ కాలేజీలోనే, బహుశా మీకు తెలుసు అనుకుంటే ఇక్కడ దాకా వచ్చిందో లేదో మీరు చెప్పాలి, కానీ ఇప్పటికే కాలేజీలోనే స్మోక్ చేసే అబ్బాయిలు ఉన్నారు, అలాగే కాలేజీలోనే డ్రింక్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంకా 7వ తరగతి 6వ తరగతిలోనే ప్రేమలో పడిపోతున్న సందర్భాలు నాకైతే అనిపిస్తున్నాయి. మరి మీరు చెప్పాలి పెద్దలు, ప్రపంచంలో అయితే జరుగుతున్నాయి, హైదరాబాద్ చెప్పినక్కడ ఆ విషయాలు పేపర్లో కూడా వస్తాయి. సో ఇలాంటి సందర్భాల్లో ఎవరో పక్కింట్లో ఏదో జరిగింది కాబట్టి పక్క వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో ఇల్లు కాలిపోతే ఆళ్ళ సమస్య రాబాయి అనుకోవడానికి లేదు, అది ఎప్పుడో మన ఇంటిని కూడా కాల్చేసే అవకాశం ఉంటుంది. మనందరము కూడా భర్తృహరి సుభాషితాల్లోనో చెప్పినట్టుగా, భాస్కర శతకంలోనో చెప్పినట్టుగా మనకి ఎప్పుడైనా ఎక్కడైనా కానీ పక్క వాళ్ళకి కనుక ఏదైనా సమస్య వస్తే, ఏదో అనుభవం వస్తే దాని నుంచి మనం నేర్చుకోవడము అనేది విజ్ఞత అంటాం. మన అనుభవాల నుంచి మనం నేర్చుకోవడము అనేదేమో మధ్యమ స్థానం. మనకు అనుభవం వచ్చిన తర్వాత కూడా నేర్చుకోకపోతే అంటే జైలుకి వెళ్ళి మళ్ళీ జైలుకి వెళ్తానంటే ఏం చెప్తాము? అలా కాకుండా ఎదుటి వ్యక్తిలోంచి మనం అలాగా ఎవరింట్లోనూ ఎక్కడో మనం పేపర్లో చదువుతుంటే ఆత్మహత్యలు చేసుకుంటున్న పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఎదురిస్తున్న పిల్లలు ఉన్నారు, అమ్మా నాన్న మాట వినని పిల్లలు ఉన్నారు, టీచర్లను తిట్టే పిల్లలు ఉన్నారు, పక్కవాడిని కొట్టే పిల్లలు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మన పిల్లలకి ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదో మనం చెప్పగలిగితే, వీళ్ళు పాల ప్యాకెట్ అనుకుందాం, వీళ్ళ స్నేహితులు ఎలా ఉండాలి? నీళ్ళలా ఉండాలా? నీళ్ళలా ఉంటే వీళ్ళు డైల్యూట్ అయిపోతారు, పాల శక్తి తగ్గుతుంది. పోనీ షుగర్లా ఉండాలా? ఉండొచ్చు, కానీ షుగర్లా ఉంటే తీయదనం అవుతారు, బాగానే ఉంది. కొన్ని సాల్ట్లా ఉండాలా ఫ్రెండ్? సాల్ట్లా ఉంటే మొత్తం వీడు విరిగిపోతాడు. మరి ఎలా ఉండాలి స్నేహితుడు? పోనీ పాలలాగే ఉండాలా? నువ్వో పాలు వాడో పాలు అయితే మురిపాలు బాగానే ఉంటాయి, కానీ అంతకు మించి ఏం కాదు. కానీ నీ స్నేహితుడు నువ్వు పాలకినైతే నీ స్నేహితుడు ఏదో నిప్పులాగానో పప్పు లేదా ఇంకో దాలాగా ఉండడం కాకుండా, షుగర్ లాగానో సాల్ట్ లాగానో ఉండడం కాకుండా మరి ఎలా ఉండాలి అని అడిగినప్పుడు, నీ స్నేహితుడు కనుక తోడు చుక్కలా ఉంటే తోడు చుక్క ఇంతే ఉంటుంది,
పాలగిన్నె మాత్రం ఎంత ఉంటుంది, తోడుచుక్కి ఇంతే ఉంటుంది అంటే అర్థం ఏంటంటే నీ స్నేహితుడు కనుక నీతో తక్కువ మాట్లాడితే గొప్ప స్నేహితుడు, మనందరం ఏమనుకుంటామంటే ఎక్కువ మాట్లాడితే గొప్ప స్నేహితుడు అనుకుంటాం. పొద్దున్నే లేచి సాయంత్రం వరకు జగరైతో అయ్యి పవన్ కళ్యాణ్ సినిమానో లేదా ఇంకోటి సినిమానో రిలీజ్ అయితే సినిమాకి ఫస్ట్ డేనే వెళ్ళిపోవాలని బాహుబలి 3 ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసే స్నేహితుడు నీకుంటే, సొల్లు కార్యక్రమాలు చెప్పుకునేందుకు సెల్ ఫోన్ వాడే స్నేహితుడు నీకుంటే ఖచ్చితంగా నేను ఒకటి మాత్రం చెప్పగలను, అది గొప్ప స్నేహితుడు కాదు. వాడు స్వీట్లా అనిపించవచ్చు కానీ చివరికి షుగర్ అనే డయాబెటిక్ పేషెంట్ చేస్తాడు తప్పించి కానీ అంతకు మంచి ఏం కాదురా అని తెలపగలిగితే, అరే నీ స్నేహితుడు మరి ఎలా ఉండాలిరా అంటే తోడు చుక్కలా ఉండాలి, ఇంతే ఉండాలి. కానీ తోడు చుక్క పాలతో కలిపితే పాలు పెరుగవుతాయి. నీతోటి కనుక స్నేహితుడు తోడు చుక్కలా కలిస్తే నువ్వు జీవితంలో పెరుగుతావు. స్నేహితుడు అలా ఉండాలి అని మనం చెప్పగలిగితే, వాళ్ళకి విజ్ఞత నేర్పగలిగితే, వాడు కింద పడిపోయే సందర్భంలో వాళ్ళకే ఒక యాంటీబయోటిక్ ఇవ్వగలిగితే, వాడికి ఒక వ్యాక్సిన్ ఇవ్వగలిగితే, రాబోయే సమాజంలో ఎప్పుడైనా ఏదైనా ఒక పులి కనుక వీళ్ళని మింగేస్తుంటే వీళ్ళు మేక కాకుండా ఇంకో పులో ఇంకో సింహమో కాగలిగితే, తోడేళ్ల మధ్యన వీళ్ళు లేడి పిల్లలా ఉండిపోకుండా వీళ్ళు కూడా అలనాడు విద్యారణ్య స్వామి కళ్ళ ముందు హరిహర బొక్కరాయను నడిచి వెళుతున్నప్పుడు ఒక మామూలు కుందేలు పరిగెత్తుంటే కుందేలుని వేట కుక్క పరిగెత్తించిందట. సహజమే కుందేలు వరకు వేట కుక్కే వెళుతుంది. కుందేలు పరిగెత్తుకుంటూ 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 వెళ్తుంటే వేట కుక్క ఏమో వెనకాల తరుముతుంటే ఒక స్టేజ్ లో ఆ కుందేలు వెనక్కి తిరిగి చూసిందట. హఠాత్తుగా వెనక్కి తిరిగేసరికి వేటకుక్క ఆశ్చర్యపోయిందట. అప్పుడు వేటకుక్క వెనక పరిగెత్తడం మొదలు పెడితే కుందేలు వెంట పట్టడం మొదలు పెట్టిందట. దాన్ని చూసిన విద్యారణ్య స్వామిని హరిహర బొక్కరాయలు అడుగుతారు, ఇదేంటి చరిత్రలో ఎలా జరుగుతోంది, అసలు ఎలా జరగదు కదా అని. అప్పుడు అన్నారట విద్యారణ్య స్వామి, నువ్వు పరిగెత్తడం మొదలు పెడితే, పిరికోడి అవడం మొదలు పెడితే కుక్క కూడా నిన్ను వెంటబడుతుంది, పిల్లి కూడా నీ వెంటబడుతుంది, చీమ కూడా నిన్ను కాటేస్తుంది. ధర్మం కోసం, ఈ దేశం కోసం నువ్వు కనుక పిరికోడివైతే నువ్వు ఈ దేశానికి ఉపయోగపడేవాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే వెనక్కి తిరుగు. ఇప్పుడు కుందేలు అనుకుంటున్నావు కానీ కుందేలైనా ధైర్యం చేస్తే వేటకుక్కని తరమగలదు అని చెప్పడం ద్వారా కంపెనీ రాజ్య స్థాపన క్రీస్తకం 1336లో జరిగింది. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యంగా అది పరిడవిల్లింది. ఇవాళ తెలుగు నేలలో కృష్ణదేవరాయల వారిని నేను చెప్పాల్సి ఉంటుంది. అలాంటి కృష్ణదేవరాయల వారిని ఒక ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని మనకు అందివ్వడానికి కారణం ఒక వేట కుక్కని కుందేలు తరమడం. ఆ విషయాన్ని ఈ పిల్లలకి చెబుదాం. చెప్పాలి అంటే ఒక వేదిక కావాలి, చెప్పాలి అంటే పిల్లలు రావాలి, చెప్పాలి అంటే దాని సంబంధం. రాబర్ట్ బ్రూస్ అని స్కాట్లాండ్ లో ఒక వీరుడు 1300 మనకి దాదాపుగా 1300-1200 ప్రాంతంలో, క్రీస్తకం 1200 ప్రాంతంలో నిజంగా జరిగింది. అతను ఇంగ్లాండ్ మీద యుద్ధం చేస్తే ఇంగ్లాండ్ వాళ్ళు అతన్ని ఓడిస్తే పారిపోయి అతను ఒక కొండ గుహలోకి వెళ్ళిపోతాడు. గుహలోకి వెళ్ళిపోయి ఇలా ఉండిపోతే అప్పుడు స్కాట్లాండ్ వీరుడు, అతని పేరు రాబర్ట్ బ్రూస్, ఒక సాలి పురుగు అక్కడ చిన్న గూడు కట్టుకుంటున్న గూడు కాస్త ఒక స్టేజ్ లో ఆ గూడు పడిపోతే మళ్ళీ సారెడు కడితే మళ్ళీ పడిపోతే మళ్ళీ పడితే అలా కట్టి చివరికి ఆ గూడు పడకుండా ఉండేంత వరకు కట్టి అది పడలేదన్న విషయం తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆ సారెడు వెలిగిందట. అప్పుడు అనుకున్నాట, అరే ఇంత సారీడికి అంత కెపాసిటీ ఉంటే మరి నాకెంత ఉండాలని మళ్ళీ అంతమంది బయటకు వచ్చి అప్పుడు మళ్ళీ అక్కడ ఉన్న సైన్యాన్ని అంతటినీ సమకూర్చుకొని ఇంగ్లాండ్ మీద యుద్ధం చేసి గెలిచి స్కాట్లాండ్ వీరుడయ్యాడు రాబర్ట్ బ్రూస్. తన రాజ్యాన్ని తాను సంపాదించుకోగలిగాడు. ఆ విషయాలు వీళ్ళకి చెబుదాం. రేపొద్దున ఇక్కడ నుంచి ఐఐటికి వెళితే ఎవరైనా ఏడిపిస్తే ధైర్యంగా ఉంటే వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోరు. ఇక్కడ నుంచి వాడు ఎప్పుడైనా ఎక్కడికైనా వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ర్యాగింగ్ అవమానమో చేస్తే జీవితంలో అవమానాలు సహజమనే ఒక ధైర్యాన్ని వెనకిద్దాం. రేపొద్దున అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, అత్త కావచ్చు, భార్య కావచ్చు, కొడుకు కావచ్చు, మొగుడు కావచ్చు, ఇంకోటితో కావచ్చు, యజమానితో కావచ్చు, ఫ్రెండ్తో కావచ్చు, గొడవలు వస్తే, మనస్పర్ధలు వస్తే, కమ్యూనికేషన్ గ్యాప్లు వస్తే అవి చాలా సహజం రాబాయి, అవన్నీ జీవితంలో ఉంటాయి అనే విషయాన్ని రేపటి ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. పుస్తకాల్లో ఉన్న కొన్ని జ్ఞానాన్ని, అనుభవాల్లో ఉన్న జ్ఞానాన్ని, విద్యా వ్యవస్థలో ఉన్న జ్ఞానాన్ని, మారుతున్న కాలంతో వస్తున్న పరిణామాన్ని ఈ పిల్లల కనుక మనం చెప్పగలిగితే, ఒకప్పుడు ఇళ్లలో తాత చెప్పాడు ఆ పని, మామయ్య చెప్పాడు, మేనమామ చెప్పాడు, అత్తమ్మ చెప్పింది, పిన్నమ్మ చెప్పింది,
ఊళ్ళో ఉన్న స్కూల్ టీచర్ చెప్పాడు, ఆర్ఎంపీ డాక్టర్ చెప్పాడు. ఇవాళ అలాంటి వ్యవస్థలు మనకి లేవు. ఎవరికి వాళ్ళం విడివిడిగా ఎవరి కోసం వాళ్ళే బతకపోతే, ఎవరి కోసం వాళ్ళే పోరాడకపోతే బతకలేని ఒక పరిస్థితికి వచ్చాం. ఇవాళ మార్కెట్ ఎకానమీలో భాగంగా విడివిడిగా మనం బతకలేక అలా సంపాదించుకోకపోతే బతకలేని ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు మనందరము కలిసి రేపటి జనరేషన్కి ఒక అఖండ జ్యోతిని కనుక మనం ఇవ్వకపోతే, ఒక వ్యక్తిత్వ వికాస జ్యోతిని కనుక మనం ఇవ్వకపోతే అది చాలా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. అందుకని విభుత జనులారా, విజ్ఞాన వినతులారా, సరసవచులారా, సభా హృదయులారా అంటారు. అలాగా మనందరము కలిసి రేపటి తరానికి ఉపయోగపడే ఒక జ్యోతిని, ఒక జ్ఞాన జ్యోతిని, ఒక వ్యక్తిత్వ వికాస జ్యోతిని, ఒక జీవన వికాస జ్యోతిని ఇవాళ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ మనము స్టార్ట్ చేస్తున్న యజ్ఞం రేపటి రోజున ఒక మహాయజ్ఞం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. మనందరము కలిస్తే అది అవుతుందనే నమ్మకం ఉంది. అందుకే దీనికి పెట్టిన పేరు సక్సెస్ మంత్ర. మంత్ర అంటే మననం త్రాయదీతి మంత్ర. మననం చేస్తుంటే అది మంత్రం అవుతుంది. అందుకని మనం మననం చేద్దాం, మనం అనుకుందాం, మనం రోజు వీళ్ళకి చెబుదాం. అందులో ప్రతి నెల కలవడము, దానికి సంబంధించిన ప్రోగ్రామ్, దానికి సంబంధించిన టైం టేబుల్, దానికి సంబంధించిన విషయాలు అవన్నీ కూడా డిజైన్ చేసుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అమలాపురంలో ఇవాళ వర్షం వస్తుంది, అయినా కూడా ఇంతమంది మనం కలవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఆకొండి పవన్ చేపడుతున్నాం. ఇక్కడ నాకు విధంగా చెప్పాలంటే రైట్ హ్యాండ్, వీరు నమ్మరు, నేను జీవితంలో పవన్ అమలాపురంలో కాకుండా హైదరాబాద్లో నా పక్కన ఉంటే చాలా చేసి ఉండేవాడిని. అలాంటిది ఇక్కడ ఉన్నాడు కాబట్టి అతను చాలాసార్లు అంటుంటారు కూడా వచ్చేస్తామని. సరే రాలేదని తెలుస్తుందనుకోండి, కానీ అతను నాకు నిజానికి వాళ్ళ రైట్ హ్యాండ్. అతను అప్పుడప్పుడు అంటుంటాడు, అన్నయ్య నీ వల్ల జరుగుతున్నాడు. అబద్ధం, అతని వల్ల అన్నీ జరుగుతున్నాయి. క్రెడిట్ మాత్రం అకౌంట్ వేస్తాడు తప్పించి, కానీ అంతకుమించి ఏం కాదు. అతను లేకపోతే అసలు ఏమీ లేదు. ఇంతమంది మిమ్మల్ని అందరినీ అభిమానాన్ని చూడకున్న వ్యక్తి కాబట్టి అతనికి ఆశీస్సులు అందజేస్తూ పెద్దలందరూ వచ్చారు. పేరు